హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక సింపుల్ డిజైన్ అండి. దానికి వచ్చేసి నేను నీడిల్లోకి 60 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నాను. దీనికి వచ్చేసి 2 కలర్స్ కావాలండి. మనం ఒక్క కుచ్చుకి 2 కలర్స్ అయితే యూజ్ చేస్తాము, ఎందుకంటే డబల్ కలర్ కుచ్చు కాబట్టి. సో కాపర్ కలర్ ఉంది కాబట్టి కాపర్ కలర్ జెరీ థ్రెడ్ అయితే తీసుకున్నాను. దీనికైతే బీడ్స్ ఏం యూజ్ చేయట్లేదు. సో డిజైన్ అయితే ఇది అండి. చూడండి, 2 కలర్స్ పక్క పక్కన వస్తాయి. చూడడానికి సింపుల్గా ఉన్న గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది శారీకి వచ్చేసి. చూడండి ఎలా వేయాలి అనేది కూడా నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుందండి డిజైన్ అయితే. సో ముందుగా అయితే మనము 2 నీడిల్స్లోకి 60 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలండి. మనకి 2 థ్రెడ్స్ అయితే సరిపోతాయండి ఈ డిజైన్కి. శారీ మొత్తానికి వచ్చేసి ఒక కలర్ 1 రీల్, ఇంకొక కలర్ 1 రీల్ అయితే సరిపోతుంది. చూపిస్తాను చూడండి. ముందుగా అయితే మనము ఈ కలర్ పర్పుల్ కలర్ తీసుకున్నానండి. ముందుగా ఎంత పొడుగు కావాలో ముందే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దాని పక్కనే ఇంకొక గ్రీన్ కలర్ అయితే థ్రెడ్ తీసుకున్నానండి. 2 ఈక్వల్గా ఉండేలాగా అయితే చూసుకోండి. కొంచెం పొడుగు అయితే ఉంచుకోవాలండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. సో 2 కొంచెం పొడుగు ఉంచుకోవడం వల్ల మనం కట్ చేసుకునేటప్పుడు ఈక్వల్గా కట్ చేసుకోవడానికి అయితే మనకి ఉంటుందండి. చూడండి, ఈ విధంగా జెరీ థ్రెడ్ అయితే తీసుకోవాలండి. కాపర్ కలర్ కాబట్టి సో కాపర్ కలర్ జెరీ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇంకా డిజైన్ అయితే ఇది అండి. ఒక 3-4 లాక్స్ అయితే వేసేసుకోవాలండి. చూడండి, చాలా సింపుల్గా ఉన్నా కానీ ఈజీ అండి. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుందని సో నేను ఈ డిజైన్ అయితే చూపిస్తున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మనం ఎంత పొడుగు కావాలో 1.5 ఇంచ్ మనకి ఎంత పొడుగు కావాలంటే అంత అయితే ఉంచుకొని కట్ చేసుకోవాలండి. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. డిజైన్ అయితే ఇదే అండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. నా దగ్గర వచ్చేసి బీడ్స్ అండ్ పట్టు థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్ అయితే అవైలబుల్ అండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. సో వెంటనే అయితే రిప్లై ఇస్తాను. చూడండి, ముందుగా అయితే మనం పర్పుల్ కలర్ తీసుకున్నాను. సో పక్కకైతే పట్టుకొని దాన్ని ఒక ఫింగర్తో అయితే పట్టుకోవాలి. నెక్స్ట్ దాని పక్కనే ఇంకొక గ్రీన్ కలర్ అయితే థ్రెడ్ అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే 2 పట్టుకొని నీట్గా అనుకొని జెరీ థ్రెడ్తో అయితే లాక్స్ అయితే వేసుకోవాలండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. శారీ మొత్తం వేసాక ఎలా ఉంటుంది అండ్ ఫైనల్గా ఒక ఫోటో అయితే యాడ్ చేశాను. చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.